వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు కీర్తన గ్రంథం 30వ సంకీర్తన 5వ చరణం. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను, ఉదయమున సంతోషం కలుగును. మరొకసారి దేవుని వాగ్దానంలో నుండి శ్రేష్టకరమైన వాగ్దానాలు, ప్రమాణాలు ఈ వాక్య భాగాల నుండి మనం గమనించవచ్చు. ఈ ఉదయకాల సమయంలో 4 ప్రాముఖ్యమైన సత్యాలు దేవుని వాక్యంలో నుండి నేర్చుకుందండి. నెంబర్ 1, బ్రీఫ్ యాంగర్, క్షణమాత్రం ఉండే కోపము. ఆ విషయాన్ని మనం ఆలోచన చేస్తే 5వ చరణంలో ఆయన కోపము నిమిషమాత్రం ఉండును. ఇది దేవుడు కోపం మనల్ని సరిదిద్దటానికి కానీ మనల్ని నాశనం చేయటానికి కానే కాదు. చాలాసార్లు దేవుడు తన కోపాన్ని మనము సత్మార్గంలో నడవటానికి దేవుడు కోపం చూపించేవాడు. ఆ కోపము చాలా బ్రీఫ్గా కొద్ది కాలమే ఉంటుంది అన్న సత్యాన్ని దేవుని వాక్యంలో నుండి నేర్చుకోవాలి. ఉదాహరణకి యోనా భక్తుడు దేవునికి అవిధేయత చూపించినప్పుడు గొప్ప తుఫాను, తిమింగళము అనేది 2 రోజులు మాత్రమే కనిపించినాయి. కానీ ఆయన మీద దేవుడు చూపించిన దయ, ప్రేమ అది శాశ్వత కాలం ఉన్నట్లుగా దేవుని వాక్యంలో నుండి నేర్చుకోవచ్చు. 2వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ బ్లెస్డ్ ఫేవర్, ఆశీర్వాదపు దయ అని దేవుని వాక్యంలో మనం గ్రహించాలి. ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, కోపం క్షణం మాత్రమే ఉంటుంది, నిమిషం మాత్రమే ఉంటుంది. కానీ దయను మనం ఆలోచన చేస్తే ఆయుష్కాలము, ఎవరి ఆయుష్కాలము అని ఆలోచన చేస్తే మనం బ్రతికినంత కాలం ఆయన మన మీద తన ఆయుష్నంతటినీ, ఆయన ఆశీర్వాదాన్నంతటినీ, దయంతటినీ నిలిచేటట్లుగా చేయగలిగిన దేవుడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఎస్తేరు అనాది, కానీ దేవుని దయను పొందుకోవటం వలన రాణిగా తీర్చిదిద్దబడింది. అంత మాత్రమే కాదు, తన ప్రజలందరినీ కాపాడుకోగలిగింది. తప్పిపోయిన కుమారుడికి తన తండ్రి క్షమాభిక్ష పెట్టడానికి క్షణకాలం మాత్రమే పట్టింది. కానీ ఆయన ప్రేమ అంతా అంటే తప్పిపోయిన కుమారుడు జీవించినంత కాలం ఆయన దయతోనే బ్రతికాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. 3వ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇట్ ఈజ్ ఏ బిట్టర్ వీపింగ్, అనంటే చేదైన ఏడుపు, దుఃఖము. ఆ ఆలోచన చేస్తే సాయంకాలపున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను. మన జీవితాల్లో అనేకమైన బాధలు, ఇబ్బందులు, శ్రమలు, కష్టాలు, చీకటి అది మనకు కనిపిస్తూ ఉంది. ఏడుపు మన జీవితాల్లో ఉంటుంది అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఒక సొరంగం లాంటి ఏడుపుని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆ సొరంగం ఎంత దూరం ఉంటుందో మనకు తెలియపోవచ్చు. కానీ ఒక దినాన ఖచ్చితంగా సొరంగానికి అవతల వైపున కాంతి ఉదయిస్తుంది అన్న భరోసాతో మనం బ్రతకాలి. ఏబు జీవితం ఒక్క రోజులో అంతా ఏడుపుమయంగా మారిపోయింది. కానీ చిట్టచివరిగా ఆయన జీవితాన్ని ఆలోచన చేస్తే ఆశీర్వాదములతో నింపబడిన జీవితాన్ని మనం గ్రహించవచ్చు. ఫైనల్లీ చివరి మాట, ఇట్ ఈజ్ ఎ బ్రైట్ మార్నింగ్, ప్రకాశవంతమైన ఉదయము. దాన్ని కూడా మనం ఆలోచన చేస్తే ఉదయమున సంతోషం కలుగును. రాత్రి ఏడుపు ఉన్న ఉదయాన్న దేవుడు మనల్ని దర్శించగలడు అన్న సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం ఆలోచన చేయాలి. యేసోపు జీవితం ఎన్నో గుంటలు, శ్రమలు, ఎన్నో పరిశ్రమలు, సహోదరుల ద్వారా ఇబ్బందులు. కానీ అంతిమంగా ఒక రోజున ఆయన జీవితంలో సూర్యుడు ప్రకాశించాడు. అది ఎంత ప్రకాశం అంటే ఇశ్రాయేలు ప్రజలందరినీ బాగు చేసే అంత ప్రకాశమానం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడగు తండ్రి, మా శ్రమల్లో, కష్టాల్లో తోడుగా ఉండి మమ్మల్ని నూతనమైన సూర్యోదయంలోనికి నడిపించి మహిమ పొందమని యేసుక్రీస్తు దివ్య నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.